హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా స్నాక్ ఐటమ్స్, అలాగే స్వీట్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మరిన్ని చాలా బోలెడన్ని రెసిపీస్ కోసం మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి మీకోసం చాలా రోజుల నుంచి మన వ్యూయర్స్ అడుగుతున్నటువంటి వెజ్ నూడిల్స్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వావ్, ఇలాగ ఒకసారి మీరు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఎమ్మీగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తారని షూర్గా చెప్తున్నాను. వావ్, ఇప్పుడైతే ఈ నూడిల్స్ని మనము ఇంట్లోనే చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ పీసెస్ కొన్ని, వెల్లుల్లి, అలాగే అల్లం. మనకి నూడిల్స్ వచ్చేసి మనకి షాపులలో బయట చాలా తక్కువ ఖర్చుకే దొరుకుతాయి. వీటిలో నేను 2 నూడిల్స్ని యూస్ చేస్తున్నాను. ముగ్గురికి సరిపోతుంది ఇది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయినప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. అప్పుడు మనకి తొందరగా వాటర్ అనేవి బాయిల్ అయిపోతాయి. అలాగే మనం తీసుకున్నటువంటి నూడిల్స్ని ఇప్పుడు మనము ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు ఎందుకు యాడ్ చేశానంటే నూడిల్స్ యొక్క చప్ప టేస్ట్ పోయి కొంచెం ఉప్పు టేస్ట్ వస్తుంది. అలాగే ఆయిల్ యాడ్ చేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా మనకి నూడిల్స్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా మనకి చేత్తో తుంచితే తునగగలిగేలాగా మనకి నూడిల్స్ని బాయిల్ చేసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి బౌల్ ఉంటుంది కదా, ఇలా హోల్స్ ఉన్నటువంటి బౌల్ తీసుకొని అందులోకి ఈ నూడిల్స్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు అలాగే వదిలేయకుండా ఇప్పుడు కూడా మనము 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, నూనె ఏదో ఒకటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నూడిల్స్ పైన. ఇప్పుడు మనము ఇలా ఫోక్స్తో ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అందులో కొంచెం వాటర్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం బయటకు వెళ్ళిపోతాయి. అలాగే నూనె అనేది వాటికి బాగా స్ప్రెడ్ అయిపోతుంది, తగులుకోకుండా చాలా చక్కగా నూడిల్స్ సపరేట్గా ఉండిపోతాయి. చూసారు కదా, ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా చక్కగా చాప్ చేసుకుంటే మనకి నూడిల్స్లలో మధ్య మధ్యలో తింటూ ఉంటే బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది? క్యాబేజ్. ఇలా క్యాబేజ్ని మనం సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ వచ్చేసి అల్లము ఇలా మనము సన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 1, ఆనియన్ 1, అలాగే పచ్చిమిర్చి 5 నుంచి 6 పీసెస్ ఇలా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒక క్యారెట్ని కూడా స్వీట్ కార్న్ పీసెస్ కొన్ని తీసుకొని మనము వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది వచ్చేసి మనము స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది, అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనము వీటిని ఎంచక్కా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ అని టైప్ చేయండి, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని పొందడానికి. ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కారం పొడి, గరం మసాలా, చాట్ మసాలా వీటన్నిటిని మనము యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిసేలాగా మనము స్పూన్తో ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ డ్రై చేసుకున్నటువంటి నూడిల్స్ ఉన్నాయి కదా, వీటిని మనము ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకొని చాలా తక్కువగా
అలాగే చాలా స్లోగా మనము ఇలా ఫోక్స్తో ఈ నూడిల్స్కి ఆ గ్రేవీ ఐటమ్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తగిలేలాగా మనము ఇలా షిఫ్ట్ చేసుకుంటూ కలిదిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ నూడిల్స్కి మంచిగా కారం, ఉప్పు అలాగే ఇంగ్రీడియంట్స్కి ఉన్నటువంటి సోయా సాస్ అలాగే టమాటో సాస్, వెనిగర్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడైతే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన ప్రకారం మీరు నూడిల్స్ని చక్కగా తయారు చేసుకోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అందరూ చాలా ఎమ్మీగా ఉంది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా ఉండరు. అలాగే నూడిల్స్ని తయారు చేయడం చాలా సులభంగా ఉంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో తయారు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనము ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. వావ్, చాలా ఎమ్మీగా ఉండేటువంటి వెజ్ నూడిల్స్ అయితే తయారైపోయాయి. ఇవి చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే మనము ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ నూడిల్స్ని షిఫ్ట్ చేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకొని, నేనైతే వెయిట్ చేయలేను, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ టేస్ట్ చేసేద్దాము. వావ్, నూడిల్స్ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి. రోడ్ సైడ్ నూడిల్స్ కంటే ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు మర్చిపోకుండా ట్రై చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిలో కూడా మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.